జలాశయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కండలేరు జలాశయం 68 టీఎంసీలు, సోమశిల జలాశయం 78 టీఎంసీల సామర్థ్యంతో 146 టీఎంసీల నీటి లభ్యత ఉన్న ఏకైక జిల్లా నెల్లూరేనని అన్నారు. కండలేరు జలాశయం స్వర్గీయ నందమూరి తారక రామారావు సృష్టి అని పేర్కొన్నారు. రాయలసీమ జలదాతలు ఎన్టీఆర్, చంద్రబాబు అయితే రాయలసీమకు తీరని ద్రోహం చేసింది రాజశేఖర రెడ్డి, జగన్ అని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆయన్ని డ్యామేజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి, వాళ్ళు వైసీపీ ప్రయత్నం చేసి వాళ్ళకి రివర్స్ అయింది. మచ్చుమరి మేము చేసినప్పుడు దాన్నే కంటిన్యూ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. నువ్వు వచ్చి ఆపేసావు. చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కాబట్టి మచ్చుమరి ఆపేయాలా? ఆఖరణ పట్టిసీమ అంత పెద్ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, రోజుకి 2 టీఎంసీలు వచ్చే ప్రాజెక్ట్, దాదాపు 100-120 టీఎంసీలు కృష్ణా జలాలు సేవ్ అయ్యి రాయలసీమకు వాడుకుంటున్నాం. దాని గురించి చాలా చండాలంగా మీరు మాట్లాడినారు. అది ఈరోజు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. నదుల అనుసంధానం, గోదావరి వాటర్ తెచ్చి ఈరోజు కృష్ణా జలాల్లో కలుపుతున్నాం, రాయలసీమకు వాడుకుంటున్నాం. ఫస్ట్ నదులు అనుసంధానం చేసిన మహానుభావుడు ఎవరైనా ఉంటారంటే ఎన్టీఆర్. సోమశిల, కండలేరు 78, 68, 146 టీఎంసీలు ఒక చరిత్ర. ఒక్క జిల్లాకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో, నేను అనుకోవటం భారతదేశంలో ఒక్క జిల్లాకి 146 టీఎంసీ, 146 టీఎంసీలు ఉండే రిజర్వాయర్లు, డ్యామ్స్ ఉన్నాయంటే నెల్లూరు జిల్లా. ఎవరు సృష్టి? ఎన్టీ రామారావు గారు. దాన్ని కంటిన్యూ చేసిన చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఈ కండలేరు కింద, క్రీక్ కింద ఫస్ట్ రైస్ ఉండే మనుబోలు మండలం ఫస్ట్ క్రాప్ ఇవ్వమన్నారు. నిలదీశారు మా నాయకులు, మండల నాయకులు, రైతు నాయకులు నిలదీస్తే అప్పుడు నీళ్ళు ఇస్తారు. అటువంటి బతుకులు మెయ్యి పనులు చేయకుండా 100 కోట్లు షట్టర్స్ మార్చినట్టు కోట్లు తినేసిన బతుకులు మీరు వచ్చేసి ఈరోజు మాట్లాడతారా అని చెప్పేసి అడుగుతున్నా. రాయలసీమ లిఫ్ట్ గురించి నేను క్లియర్గా చెప్పా. నీ టైంలో 2020-21లో ఎన్జిటి కుమ్మడి బారేసింది, 100 కోట్లు పెనాల్టీ వేసింది. పెనాల్టీ 25 కోట్లు కట్టారు, ఆపేశారు. 900 కోట్లు క్యాష్ చేసుకున్నారు. మీరు వచ్చి రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అని మాట్లాడితే సిగ్గు శర్మ ఉందంట. నేను చెప్పేది రాష్ట్రంలో ఉండే వైసీపీ నాయకులు అందరినీ క్వశ్చన్ చేస్తున్నా. రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి